క్షమాపణ కూడా ఒక ఆశీర్వాదమే. ఆశీర్వాదం అంటే కేవలం డబ్బు కాదు, పేరు కాదు, ఆస్తి కాదు, అంతస్తు కాదు, ప్రఖ్యాతులు కాదు, ఏదో హోదాలు కాదు. కేవలం నీ పాపాలు క్షమించబడడం ద్వారా కూడా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివే. చాలా మంది డబ్బు కోసం, ఆస్తిపాస్తుల కోసం వారి ప్రాణాలు కోల్పోతున్నారు. ఎందుకు? దానిలో ఆశీర్వాదం ఉంది, దీనిలో ఆశీర్వాదం ఉందని చెప్పేసి కోసం పరుగులు తీస్తూ కూడా ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. ఆస్తి కోసం పరుగులు తీస్తూ ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు. వాళ్ళు చేస్తూ ఉన్నవారు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు నీకు కావాల్సిన మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే పాప క్షమాపణ అనే ఆశీర్వాదం. ఆశీర్వాదం నీకు డబ్బు పెట్టుకొనుకుంటే రాదు, ఆస్తి పాసులు పెట్టుకొనుకుంటే రాదు, పేరు ప్రఖ్యాతులు అంత మాత్రం రాదు. నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు మందిరానికి వచ్చి కన్నీరు కారుస్తూ అయ్యా నా పాపములు క్షమించు నోరు తెరిచి ప్రార్థించగలిగితే మందిరములో నిన్ను చూస్తున్న దేవుడు నిన్ను, నీ పాపములను, శాపములను తన రక్తంతో కడిగి క్షమించునుగాక.